సింగరేణి కార్మికుల పిల్లలకు భవిష్యత్తును ఇవ్వాలి అంటే కొత్త మైన్స్ బ్లాకులు తమకు కేటాయించాల్సిన అవసరం ఈ ప్రభుత్వంపై ఉందని భూపాలపల్లి సింగరేణి కార్మికులు అంటున్నారు. తెలంగాణ ఏర్పడి 13 సంవత్సరాలైన సింగరేణికి ఏ యొక్క బ్లాక్ కేటాయించకపోవడం శోచనీయాంశమని సూచించారు. అలాగే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకపోవడంపై పెద్ద కుట్ర దాగుందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. దేశానికి వెలుగునిచ్చే సింగరేణి కార్మికులు మనతో ఉన్నారు. గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం అసలు ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరిని నమ్ముకోవాలి, ఏంటి సందిగ్ధంలో ఉన్న కార్మికులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మీకున్న సమస్యలు ఏంటి, మరి వీరిని నమ్ముకుంటే పరిష్కారమయ్యే దిశ కనబడుతుందా? ఈరోజు గత 15-20 సంవత్సరాల నుండి ఎంతో ఎదురు చూస్తున్నటువంటి ఈ సింగరేణి కార్మిక వర్గానికి చాలా సంతోషమైనటువంటి ఒక తీపి కబురు వినబడ్డది. ఎందుకంటే ఎప్పుడో తవ్విన మైన్లు సింగరేణికి ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడ్డ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కాడికి వెళ్ళి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2.5 సంవత్సరాలు అంటే దాదాపు 12-13 సంవత్సరాల నుండి ఏ ఒక్క బ్లాకు కూడా సింగరేణికి కేటాయించబడలేదు. ఇప్పుడు ఒకటి నైనీ బ్లాకు సింగరేణికే కేటాయించిన, వేరే రాష్ట్రం ఒరిస్సాలో కేటాయించినా అది సింగరేణికే వర్తించేటువంటి బ్లాకు. రెండోది తాడిచెర్ల 2 చాలా పెద్ద బ్లాక్ కేటాయించారు. అంటే మేము నిజాన్ని ఏదైతే మేము చూస్తున్నామో ఇప్పుడు కార్మికుల మధ్యలో ఒక పండగ వాతావరణం క్రియేట్ కావడానికి ఇక్కడ ఉన్నటువంటి మొదటి అంశం సింగరేణి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఉద్యోగాలు రావాలంటే కొత్త మైన్స్ ఓపెన్ కావాలి, కొత్త బ్లాకులు రావాలి. అటువంటప్పుడు మరి కొత్త బ్లాకులు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. ప్రప్రథమైనటువంటి అంశము సింగరేణి కార్మికులందరికీ ఒక చెదలు పట్టినటువంటి కార్యక్రమాన్ని ఈ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేసింది. ఎందుకంటే ప్రతి ఇంట్లో రోజుకు క్షీణించకపోతారు. చెదలు పట్టుడు అంటేనే క్షీణించకపోతారు. నా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో రావో అని చెప్పేసి చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు, రోడ్ల మీద పడి తిరుగుతున్నారు. మరి వీటికి అన్నిటికీ పరిష్కారం కొత్త బ్లాకులు వస్తే ఉద్యోగాలు వస్తాయి. గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళిన 10 సంవత్సరాలుగా ఒక్క గని కూడా తీసుకురాకుండా సింగరేణి కార్మికులు కష్టపడ్డ ధనాన్ని డిమాండ్ రూపంలో 1000 కోట్ల రూపాయలను, జెన్కో ద్వారా వచ్చిన కోట్ల రూపాయలను టీఆర్ఎస్ గవర్నమెంట్ వాడుకున్నది. ఆ తర్వాత సింగరేణి కార్మికులు మొన్న టీఆర్ఎస్ ప్లాన్ ఓడగొట్టిర్రు. ఎందుకు? సింగరేణిని అన్యాయం చేసిండు, సింగరేణిలో ఉన్న డబ్బులంతా దోసుకున్నాడని కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపిస్తే అదే విధానాన్ని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ విధానాన్ని కొనసాగించింది. మా డబ్బులన్నీ వృధా చేస్తున్నారు, స్పోర్ట్స్ మెన్లకు ఇస్తున్నారు, ఎక్కడ వాళ్ళ సొంత నియోగాలు వాడుకుంటున్నారు. కార్మికులకు ఒక్క కొత్త మైన్ కానీ ఎలాంటి అవకాశం లేకుండా ఇస్తున్నారు. కనీసము షూ కాంచి మొదలు పెడితే చిన్న స్క్రూలు కూడా కొత్తవి లేవు. మేము దాన్నే రిపేర్ చేసుకుంటూ ఎలక్ట్రీషియన్లకు టేపులు కానీ స్క్రూ డ్రైవర్లు కానీ ఎలాంటి లేకుండా డబ్బును ఈరోజు సింగరేణి డబ్బునంతా లూటి చేసి సింగరేణి అప్పుల పాలు చేసిన ఈ 2 ప్రభుత్వాలు తగిన బుద్ధి చెప్పాలంటే. మీకు ఎంతో డిమాండ్గా ఉన్న మెడికల్ బోర్డు ఎందుకు అంతగా డిమాండ్ చేస్తున్నారు? దానివల్ల మీకు జరుగుతున్న అన్యాయం ఏంటి? ఈ ప్రభుత్వాలకు ఏం చెప్తారు? మేము సింగరేణిలో కష్టం చేసి రక్తాన్ని చెమటగా మార్చి కష్టం చేస్తే మాకు కొన్ని అవయవ లోపాలు జరుగుతున్నాయి. కాలు విరగడం కానీ, చెయ్యి విరగడం కానీ, ఆ హార్ట్ జబ్బులు, ఈ సమస్యలతో మెడికల్ బోర్డు పోతే మెడికల్ బోర్డు కావట్లేదు. ఎందుకు కావట్లేదు? కార్మికులకు ఉన్న హక్కు అది. ఎవరైతే తండ్రికి కార్మికునికి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ పోతే అన్ఫిట్ చేసి కొడుకు జాబ్ ఇచ్చే ప్రాసెస్ ఇది చట్టం. దీన్ని ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ దాని ఇష్టాను ప్రకారంగా అందరిని ద్రాక్షగా ఎత్తారు. ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే ఇంకా కార్మికులను ఊచకొత్త వచ్చినట్టే. ఇప్పుడు ఒక కార్మికునికి జాబ్ వస్తే తండ్రి పెన్షన్ తీసుకుంటే బతుకుతాడు, కొడుకు జాబ్ తీసుకొని బతుకుతాడు. ఒక పెళ్లి అవుతుంది, ఒక బిడ్డ ఉంటే పెళ్లి చేసి స్థిరంగా ఇల్లు లేకున్నా కానీ ఒక కిరాయి ఇల్లు అయినా కానీ ఉండి బతుకుతాడు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు కార్మికుని పేరు చెప్పి ఎమ్మెల్యేలు అయ్యి వాళ్ళ ఆస్తులు సంపాదించుకుంటారు కానీ కార్మికులకు మేలు చేసేది ఏం లేదు. పూర్తిగా ప్రైవేటీకరణ చేసే దిశగా వెళ్తున్నారా? కార్మికులను చంపేసే దిశగా వెళ్తున్నారా? అసలు ఏం చేయదలుచుకున్నారు? మమ్మల్ని మా భవిష్యత్తు కోసం ఎవరున్నారు అని చెప్పి నిలదీస్తున్న పరిస్థితి. ఇక్కడ మేము చెమటోడ్చి రక్తాన్ని నీరుగా మార్చి మేము డబ్బు సంపాదిస్తుంటే ఈ సొమ్మునంతా తీసుకుపోయి ఎక్కడనో తగలెడుతున్నారు తప్ప మాకు మాత్రం ఒక్క రూపాయి కూడా వెచ్చించట్లేరని చెప్పేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సంపత్, నరేంద్ర, HM TV, భూపాలపల్లి.